చికెన్ పికిల్ చేయడం చాలా ఈజీ అని మాత్రం నేను అస్సలు చెప్పనండి. ఎందుకంటే చాలా టైం పడుతుంది. దీనికి చాలా ఓపిక ఉండాలనమాట. కానీ చేస్తే మాత్రం చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టపడి తింటారు. దీనికోసం అయితే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇందులో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపి పక్కనుంచుకున్నాను. మసాలా కోసం 2 స్పూన్ల ధనియాలు, ఒక పట్ట, 3 లవంగాలు, 3 యాలక్కాయలు వేసి ఫ్రై చేసుకోవాలనమాట. తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మెంతులు వేసి బాగా ఫ్రై చేసి పొడి చేసి పక్కనుంచుకోవాలి. తర్వాత ప్యాన్‌లో ఈ చికెన్ వేసి నీళ్ళన్నీ ఇంకిపోయేలాగా డ్రై ఫ్రై చేసుకొని పక్కనుంచుకోవాలి. తర్వాత బాండట్లో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ చికెన్ పీసులన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదే అసలైన పననమాట. చాలా టైం పడుతుంది. ఇవి ఎలా ఫ్రై చేయాలి అంటే బాగా కలర్ చేంజ్ అవ్వాలి. పీస్ పట్టుకుంటే గట్టిగా ఉండాలి. అలా ఫ్రై చేసుకుంటేనే మనకు చికెన్ పికిల్ చెడిపోకుండా బావుంటుందనమాట. ఇది ఫ్రై అయ్యే లోపల మనము నిమ్మకాయని రసం తీసి పక్కనుంచుకోవాలి. పెద్ద నిమ్మకాయలైతే 2, చిన్న నిమ్మకాయలైతే 3 రసం తీసి పక్కనుంచుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కనుంచుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ ముక్కలు కూడా అందులో వేసేసి మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా అందులో వేసేసి పావు కప్పు కారం వేసుకోవాలి. పావు కప్పు సాల్ట్‌లో 1 స్పూన్ సాల్ట్ లెస్ చేయాలి. ఎందుకంటే స్టార్టింగ్‌లో మనం 1 స్పూన్ సాల్ట్ వేసాం కదా ఈ చికెన్‌లో. కాబట్టి దాన్ని లెస్ చేసి సాల్ట్ వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్‌ని కూడా వేసేసి బాగా కలుపుకొని చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీ చికెన్ పికిల్ అనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అందరికీ షేర్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.